జరిగింది, జరిగిన ప్రమాదం ఎలాగో జరిగింది, వచ్చిన ఇబ్బంది ఎలాగో వచ్చింది, వచ్చిన శోధన ఎలాగో వచ్చింది, నీ పంట నాశనం అయిపోయిందని బాధపడుతున్నావు, నీ సమృద్ధి పోయిందని ఏడుస్తున్నావు, నీ కలిపి మారిపోయిందని ఏడుస్తున్నావు. అయితే ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు ఏం చేయాలా? ప్రార్థన అనే అంశాన్ని తీసుకున్నా. ఈ విపత్తు నుంచి తప్పించడానికి నువ్వు చేయాల్సింది విలాపం. ఇప్పుడైనా విలపించడం నేర్చుకో, ఇప్పుడైనా అంగలాచడం నేర్చుకో, ఇప్పుడైనా దుఃఖించడం నేర్చుకో. అయ్యో నా కుటుంబాన్ని బాగు చేయి, కుటుంబాన్ని విడుదలించు, కోల్పోయే దాన్ని తిరిగి మరలా నాకు అప్పగించు. ఏది మంచిదో ఏది యోగ్యమైనదో ఎంచుకోలేని మధ్యలో పడిపోయావు. నీ బ్రతుకుని నాశనం చేసుకున్నావు, కుటుంబాన్ని నాశనం చేసుకున్నావు, బిడ్డల భవిష్యత్తు నాశనం చేసుకున్నావు. నీ బ్రతుకుల కుటుంబాల్లో కలిగిన ఈ విపత్తుకి పరిష్కారం ఏడు వేసేసి రాయి దగ్గర కొనుక్కోండి. ఏమన్నాడు? ఇప్పుడైనా మీరు ఉపవాసముండి ఏటట కన్నీరు విడుచుచు